నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు గోంగూరని ఇలా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోవాలి. గోంగూర సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఈలోగా మనము ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఇలా నానబెట్టుకోవాలి. వాటర్ వేసి నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మూత తీసి చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుందాం. ఈలోగా మనం కావాల్సినవి తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని గోంగూరను మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. దాంట్లోనే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2ని వేసుకున్నాను. మీకు కొంచెం స్పైసీ కావాలంటే మరో 2 వేసుకోండి. వీటినన్నిటినీ లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకుందాం. 2 ఇంచులు చెక్క, జాపత్రి కొంచెం, 2 స్టార్ ఫ్లవర్స్, అరటి మొగ్గలు 3 వేసుకోవాలి. జీడిపప్పు ఒక 6-7 పలుకులు, ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న బీట్రూట్ని, క్యారెట్ని, బంగాళదుంపల ముక్కల్ని వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయానండి, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. నేను వేసుకోవడం మర్చిపోయాను, నేను లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాల ముక్కలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత తీసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వడబెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి నీట్గా కలుపుకోండి, ఎక్కువసార్లు కలపకండి, రైస్ అనేది విరిగిపోతుంది.
ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకొని దాంట్లోని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకోండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, గోంగూర బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.